హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఊళ్ళో బోనాల పండుగ గురించి మీకు చెప్పుదామని ముందుకు వచ్చానండి. నా పేరు అక్కిరెడ్డి రజిత వెంకటరెడ్డి, యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ ప్లీజ్. మా ఊర్లో ఫస్ట్ అండి అందరు కుమ్మరోళ్ళు ఇల్లుకు తిరిగి బోనం కోసం బియ్యం, పసుపు, కుంకుమ, నూనె అన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత అవి తీసుకొని పోయి బోనం వండుతారు. ఫస్ట్ లంబాడ్ సత్తమ్మకు పెట్టేస్తారండి. ఒక మేకపిల్లని తీసుకొని సప్పులతోటి బైన్లతోటి మేకపిల్లని తీసుకొని లంబాడ్ సత్తమ్మ కాడికి వెళ్తారు. ఆడికి పోయి వచ్చిన తర్వాత ఊళ్ళో బోనాలు వండడం స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ రండి మా ఊర్లో మీకు చెప్పడం మర్చిపోయానండి, అందరికీ ఒకటే తల్లి అండి. ఒడ్లొళ్ళకు, ఊర్లో వాళ్ళకి, అందరికీ కాలనీ వాళ్ళకు ఒకటే ముత్తాలమ్మ. మా ఊర్లో ముత్తాలమ్మ ఏడుందో తెలుసా అండి? నాడి ఊర్లో ఉంటుందండి. అందరికేమో ఊరు బయట ఉంటుంది, మాకేమో ఊళ్ళో ఉంటుంది. అయితే ఫస్ట్ ఒడ్లొళ్ళు పెట్టొస్తారండి. అమ్మవారికి ఒడ్లొళ్ళు పెట్టొచ్చిన తర్వాత ముత్తాలమ్మకు బోనాలు అప్పచెప్పిన తర్వాత ఊర్లో వాళ్ళు వెళ్తారండి. సాయంత్రం 5కి అట్లా 5-6కి వెళ్తారండి. 5కి వెళ్ళిన తర్వాత ఊర్లో వాళ్ళు బోనాలు తీసుకొని పోయి అప్పచెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు 7-7:30 అట్లా బయటికి అమ్మవారికి బోనం చెల్లించుకొని బయటకు వచ్చిన తర్వాత కాలనీ వాళ్ళు పోతారండి. మా దగ్గర ముగ్గురికి ఒకటే దేవుడు అండి. కొన్ని ఊళ్ళల్లో ఒడ్లకి వేరే, అదర్ కులాలు వాళ్ళకి ఊర్లో వాళ్ళకి వేరే ఉంటాడు, కాలనీ వాళ్ళకి వేరే ఉంటాడండి. కానీ మా దగ్గర అట్లా మా కాడ అందరికీ ఒకటే దేవుడు. అది ఎక్కడ ఉంటుందండి? మా ఊర్లో గడ్డ అంటారండి, నడిగడ్డ మీద ఉంటుందండి. అక్కడ విశేషం ఏంటంటే అండి, వినాయకుడిని అక్కడనే పెడతారు, దుర్గమ్మ వారిని అక్కడనే పెడతారు, ముత్తాలమ్మ తల్లి అక్కడనే ఉంది. ఇక డీజే మోగుతా అండి, మాకు ఆడ మగ కాలమే ఆగదండి, ఎగురుడండి. ఇక ఇదే అండి నడిగడ్డ అంటే. ఇట్లా ఉంటుందండి మా దగ్గర బోనాల. మా ఫుల్ చేస్తారండి. పొద్దుటి నుంచి నైట్ వరకు బోనాల పండుగమే ఉంటుందండి. కొన్ని దుక్కుల్లో బోనం ఊరు బయట ఉంటుంది కాబట్టి అంత హడావుడి ఉండదు కదండి. మా ఊర్లో మాత్రం ఫుల్ సందడి అండి. చూడండి ఎట్లున్నారు కాబట్టి జనం అంత